హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎప్పుడైనా చెన్నైకి వెళ్తే కన్ఫామ్గా ఏదో ఒక స్పెషల్ అయితే మా అన్న ప్రిఫర్ చేస్తారు. అండ్ ఈసారి అయితే రొయ్యలు అయితే ప్రిఫర్ చేశారు. సరేలే ఇక్కడ ఉంటాయో ఉండవో అనే ఒక డౌట్తో అయితే వెళ్ళాము. బట్ ఫైనల్లీ ఇక్కడైతే ఉన్నాయి, పక్క స్ట్రీట్లోనే. ఇక్కడ వచ్చి ప్రైజెస్ సేమ్గా ఉన్నాయి. అండ్ మన బుచ్చిలో అండ్ చెన్నైలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడైతే చాలా ఎక్కువ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇక్కడ అరకేజీ 150, అక్కడ అరకేజీ 150. సో ఫైనల్లీ మేమైతే 1 kg అయితే చెప్పాము. ఇంకా అవైతే ఇస్తుంది. ఇంకా వీటిని ఇంటికి వెళ్ళి కోసి చేసేసరికి అయిపోతుంది. శంకర అంటది ஃப்ரைக்கு బాగుంటుంది అనుకుంటున్నా, ఏమో నాకు కూడా తెలియదు. இது குழம்புக்கு வாங்கிப்பீங்களா, ஃப்ரைக்கு வாங்கிப்பீங்களா? రెండు చేసుకోవచ్చు. సో నేనైతే లాస్ట్ టైం ప్రాన్స్ కర్రీ చేశాను. బట్ చాలా అంటే చాలా దరిద్రంగా వచ్చింది. అండ్ ఈసారి అయితే మా అమ్మ చేయమని చెప్పేశాను. ఎందుకంటే నా మీద అంత నమ్మకం ప్రాన్స్ కర్రీలో. ఇంకా ఇంటికి వెళ్ళి వీటిలన్నిటిని క్లీన్ చేసి చేయాలంటే చాలా పెద్ద కష్టమే అనుకోవచ్చు. ఎందుకంటే మన విలేజ్ లాగా అయితే ఎక్కడంటే అక్కడ తీసేసుకోవచ్చు ఇవి. బట్ సిటీలో ఎలా చేసుకోవాలో మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేనే ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆయన రొయ్యలు ఓడి తిన్నా చేత కదా. నేను అది చూసిన బుచ్చులు అవి మరి ఈజీ ఇటంటుంటే రాట్లే, జారిపోతుంది. ఏందో ఫైనల్లీ ఇంత వచ్చింది చెత్త. ఇవి మాత్రం ఇన్నే వచ్చాయి. ఇంకా చేస్తే ఇంకా తక్కువ అయిపోతాయిగా. ఇప్పుడు అన్నీ బాగా వాష్ చేసుకోవాలి. ఇంకా అయితే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఆవాలు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా ప్రాన్స్ కర్రీ అనేది ఇంతకుముందు ఒకసారి చేసా ఫ్రెండ్స్. బట్ చాలా అంటే చాలా బాగా రాలేదు. ఎక్స్పెక్ట్ చేయకండి చాలా అనగానే బాగా వచ్చిందని, అస్సలకి బాగాలేదు. అండ్ ఇప్పుడైతే మా అమ్మ చేస్తుంది కాబట్టి ఒక నమ్మకంతో బాగొస్తుంది అనుకుని ఈ వీడియో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. బాగా వస్తుంది, ఎందుకంటే మా అమ్మ ఆల్రెడీ చాలాసార్లు చేస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను కదా, అందువల్ల నాకు రాలేదు. వెరైటీగా ట్రై చేశాను, అస్సలు బాగా రాలేదు. ఇప్పుడైతే బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే టమాటాస్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. మెత్తగా ఆగతాయి అంట. నాకేం డిఫరెన్స్ అనిపించలేదు, ఉప్పు వేస్తే మెత్తగా ఆగతాయి లేకపోతే ఆగవని. నిజంగా నేను ఎప్పుడు డిఫరెన్స్ చూడలేదమ్మా. నార్మల్గా కూడా ఆగతాయి, అదేం లేదు. సరే ఇట్లయితే మనము మూత పెట్టుకొని కొద్దిసేపు స్మాషీగా చేసుకుందాం. ఇప్పుడైతే మనం మూత తీసుకొని చూసుకుంటే ఫ్రెండ్స్ చూడండి, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కదా. ఇంకొంచెంగా ఫ్రై అయిపోతే మనకు సరిపోతుంది. బట్ ఇలా స్మాషీగా మనము చేసుకుంటే మనకు తొందరగా ఫ్రై అవుతుంది. సో అందువల్ల మూత తీసుకొని ఇలా చేసుకోండి, తొందరగా అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందంట, మా అమ్మ చెప్పింది. కానీ ఇక్కడ రొయ్యలు ఎందుకో చాలా చిన్నవిగా ఉన్నాయి అనిపించింది ఈరోజు. బట్ రోజుకి ఒకలా వస్తాయంట. ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకున్నాము. ఇప్పుడైతే మనం మూత తీసుకొని చూసుకున్నాము. చూడండి
సో ఇప్పుడైతే మనము మన ప్రాన్స్ని అయితే వేసేసుకుందాము. సో ఇప్పుడు మనం రొయ్యలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడంత కారం, చాలా డేస్ అయింది ఫ్రెండ్స్ రొయ్యలు తిని. కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉప్పు అనేది యాడ్ చేసేసాము. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. మళ్ళీ 5 to 10 minutes అయితే ఉంచుకొని ఇప్పుడు మూత తీయపోతున్నాము. బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఇప్పుడైతే మసాలా అంతా వేసుకోవాలి. ఉడికితే అలా అయిపోతుందంట. ఒక సైడ్ ముక్కలో ఒక సైడ్ కర్రీ వచ్చేసాను. ఉడికిపోయేసిందంట. ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి? ఏం మసాలా? అల్లం ప్లస్ కొబ్బరి, గార్లిక్, అల్లం గార్లిక్ అలానే కొబ్బరి పేస్ట్ అన్నమాట. ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్. ఓకే, డన్. ఆల్మోస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మన టేస్టీ ప్రాన్స్ కర్రీ. గ్రేవీలా కూడా ఉంది, చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా స్మెల్ అయితే గుమగుమలాడిపోతుంది. ఆఫ్ చేసానా? సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. మన టేస్టీ అండ్ ఎమ్మీ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా టేస్ట్ చేయడమే ఆలస్యం. టేస్టీ రెసిపీ చూపించాను కదా, సో లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.